నాణ్యమైన విత్తనం నాటితేనే మేలైన పంట అందివస్తుంది. అదే సూత్రాన్ని అనుసరిస్తున్నారు పస్తాపూర్ మహిళలు. విత్తనాల కోసం మార్కెట్లపై ఆధారపడకుండా ప్రత్యేకమైన పూర్వపు విధానాల్లో విత్తనాన్ని భద్రపరుస్తున్నారు. ఆ విత్తనాన్నే సాగుకు వినియోగిస్తున్నారు. నకిలీలతో నష్టపోయే కంటే విత్తన బ్యాంక్ను ఏర్పాటు చేసుకోవడం ఉత్తమమైన పద్ధతిని చెబుతున్నారు ఈ మహిళా రైతులు. దేశీ విత్తన సంపదను తమ తరువాతి తరాలకు అందివ్వడమే తమ ప్రధాన లక్ష్యమని చెబుతున్నారు. నకిలీ విత్తనాలను కొని దగాపడే రైతుల కథలు ఇక్కడ అస్సలు కనిపించవు, వినిపించవు. దానికి కారణం ఇక్కడి రైతులు వారి పంటకు కావలసిన విత్తనాలు వారే స్వయంగా తయారు చేసుకుంటారు. ప్రత్యేకమైన విధానాల్లో భద్రపరుచుకుంటారు. విత్తనాలను భద్రపరుచుకునేందుకు ప్రత్యేక బ్యాంకును ఏర్పాటు చేసుకుంటారు. కేవలం బూడిద, వేపాకు వేసి ఈ దేశీ విత్తనాలను పురుగు, పుట్ర నుంచి కాపాడుకుంటున్నారు. ఇలా భద్రపరిచిన విత్తనాలు 2 ఏళ్లైనా పాడవని చెప్తోంది మహిళా రైతు లక్ష్మమ్మ. భూమిలో పెట్టుకోవడానికి మంచి విత్తనం ఇస్తే మంచిగా పంట పండుతుంది అని మా అవ్వ అంటుండే, మా నాయనమ్మ. మంచి విత్తనాలు దాచిపెట్టాలి, మంచిగా జరగాలి, మంచిగా చేయాలి, మళ్ళీ బూడిది ఆపాకేసి మెత్తేయాలి అంటే. ఇప్పుడు ఈ గుల్ల ఉన్నది కదా, ఇసొంటి గుల్లలు పెద్ద పెద్దవి అన్నమాట. ఇట్లా గంపలు 8 అడ్లు పట్టేటి, 2 అడ్లు పట్టేటి గంపలు మంచిగా అలికేసి ఒక 2 పూతలు పెట్టి వాటికి పెండతోని ఆరినాక ఇప్పుడు రకరకంకు ఒక్కొక్క రకం ఎత్తేస్తామన్నమాట. ఈ కొర్రలు పెసాళ్ళు ఉంటేనేమో కొర్రలు ఏం చేస్తామంటే ముందుగాల గంప అలికేసి గంపలో పోస్తాం, 2 ఎండలు పోసి పెసాళ్ళు. ఇక అవి అడుక్కేమో కొర్రలు పోస్తాము, మీద పెసాళ్ళు పోస్తాం. ఇంకా మాలేస పెద్దది ఇప్పుడు గుమ్ములు ఉన్నాయి కదా లోపల, ఆ గుమ్ములలో ఏం చేస్తామంటే సగం దాకా పెసాళ్ళు పోసి ఆ సగంలో మళ్ళా కొర్రలు పోస్తాం ఒక అడ్డడి కానీ ఇసొంటి గుర్ల నిండా. ఇక పోసినాక మళ్ళీ మీద పెసాళ్ళు పోస్తాం. పోసి పెసాళ్ళ మీద మళ్ళీ కొర్రలు 1 ఇంచు మందం పోస్తాం అన్నమాట. అవి కండ్ల పడకుండా. అది ఎందుకంటే పురుగు పుట్టలేని పురుగులు ఉంటాయి, ఆ పురుగు కాలు ఆడని అన్నమాట ఈ కొర్రలు అయితే. ఆ బూడిద యాపకి వేస్తే బినా ఈ కొర్రలకు మినుములకు పురుగు అవుతుంది, కానీ ఈ కొర్రలు వేస్తే మాత్రం పురుగు కాదు. ఒక 2 ఏళ్ళు ఉంటే బినా వాటికి పురుగు కాదు. ఒక గుమ్మి పోయిందనుకో, మనకి ఇంకొక గుమ్మి మిగిలిందనుకో ఇత్తనాలు, అవి మళ్ళీ మేము అట్లనే పెడితే బినా 2 ఏళ్ల దాకా ఇత్తనాలు పనిచేస్తాయి అన్నమాట. అట్లనే ఈ జొన్నలు ఉంటాయి కదా, ఇప్పుడు జొన్నలు పునాసయి, పజ్జొన్నలు, అత్తగోడండ్ల జొన్నలు, ఎర్ర జొన్నలు, ఇవన్నీ 5-6 రకాలు ఉంటాయి మా దగ్గర. అవేం చేస్తామంటే చేనులో ఎన్ను మంచిది ఏరుకుంటాం అన్నమాట. పిట్టెలు, కాకులు తినంది ఇట్లా పట్టుకుంటే విత్తనాలు రాలేటట్లా అసొంటి ఎన్ను తీసుకొని కోసుకొని వచ్చి అది ఏరుకొని వచ్చి ఈ యాపాకు తెంపి యాపాకేసి కొడతామన్నమాట. కొడితే ఆ సేదంతా అవుటికి విత్తనాలకి ఇంకుకుంటుంది. అవన్నీ మళ్ళీ సెరిగేసి ఎగబోసి మంచిగా తట్టించి అవి ఒక 2-3 ఎండలకేసి అవి పెద్ద పెద్ద గంపలు గుమ్ములు అలికేసి అందులో ఏం చేస్తామంటే ముందు బూడిదేస్తాం, బూడిద మీద యాపాకేస్తాం, యాపాకు మీద మళ్ళీ బూడిదేసి ఆ జొన్నలు ఎండినవి మంచిగా తట్టించి సెరిగి అవి మళ్ళీ అందులో పోస్తాం. పోసినాక సగం గుమ్మి దాకా వచ్చినాక మళ్ళీ బూడిది యాపాకేస్తాం, మళ్ళీ మీద బూడిది యాపాకేసి నిండినాక అట్లా మంచిగా పెట్టి ఇట్లా యాపాకు ఉన్నది కదా, మళ్ళీ యాపాకు అంతా దూసి దాని మీద వేసి మళ్ళీ బూడిది దాని నిండా నేర్పి సందు పోకుండా నేర్పి మెత్తేసి పెడతాం అన్నమాట. అట్లా పెడితే ఇత్తనం ఏమవుతుందంటే గాలి తలగది దానికి, అది మంచిగా మెదువు అవుతుంది. వాన పడంగానే పునాసకు మన మిరుగం బూరినాక వాన పడితే ఇత్తనాలన్నీ మెత్తగా అవుతాయి. అవి తీసి మళ్ళీ బూడిది ఆపకుంటే జల్లెడ పట్టుకొని అవి మందికి ఇస్తే ఇత్తనాలు భూమిలో పెట్టుకుంటే చాలా మంచిగా మొలుస్తాయని మాకు భరోసా సార్. ఏ ఇత్తనం ఎట్లా మెత్తేయాలి అనేది మాకు తెలుసు అన్నమాట. కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ ఇక్కడ నివసించే ఏ ఒక్కరికి ఎలాంటి అనారోగ్యం దరిచేరలేదని అంటోంది లక్ష్మమ్మ. ఇక్కడి గాలి, నేల, వాతావరణం, తినే ఆహారం స్వచ్ఛమైనవి, ఆరోగ్యమైనవి అంటోంది. కాబట్టి ప్రతి ఒక్కరూ సేంద్రియ విధానంలో పండిన చిరుధాన్యాలను తమ ఆహారంలో భాగం చేసుకోవాలంటోంది. చిరుధాన్యాలు వండియాలి, సామలు, సజ్జలు, కొర్రలు, తైదెలు, ఉలువలు, అనుములు, బెబ్బెలు, తీగ పెసాలు ఇసొంటి అన్నీ వండిస్తే మనకు ఆరోగ్యం మంచిగా ఉంటుంది. రోజు ఒక రకం తిండి తినాలి మనం, అయితేనే మన ఆరోగ్యం మంచిగా ఉంటుంది. ఈ కరోనా అనేది వచ్చింది కదా, దానికి మనము ఏమేమదంటే
ఇప్పుడు ఈ జొన్నలనే మనము జొన్నలు, తైదెలు, మళ్ళా కొర్ర బియ్యము ఇవన్నీ వేసి ఒకటేసి సజ్జలు ఇవన్నీ ఒకటేసి ఇసురుకుంటే మనకు ఒకటి సలువ ఉంటుంది, ఒకటి గరిమ ఉంటుంది. ఇవన్నీ రకాలు మనం తింటే మన ఆరోగ్యం మంచిగా ఉంటుంది. ఈ కరోనా రానియకూడదు మన దిక్కు. మన గాలి, మన వాతావరణము, మన భూమి తీరు, మన పంట తీరు అని ఇవి కరోనాతోని బిన నిరుడి దినంలో మస్తు కరోనా ఉండే సార్. ఈ తిండి తినుట్ల మన దిక్కు ఎవరికి రాలేదు ఇక్కడ. అది విన చాలా ఈ తిండి తినుట్ల కంట్రోల్ అవుతుంది అన్నమాట. చిరుధాన్యాలు పండించాలనుకునే రైతులకు ఈ విత్తన బ్యాంకు నుంచి దేశీ విత్తనాలను అందిస్తున్నామని తెలిపారు లక్ష్మమ్మ. ఇప్పుడు మేము పెంటేరు వేసి పంటలు పెడతాం. మిరుగం బూన్నాక ఆ ఇతనం తీస్తాం అన్నమాట బుడిదిలకెళ్ళి. ఆ ఇతనం బిన మెదు ఉంటుంది, మంచి కాపాడినట్లు ఉంటుంది, దానికి గాలి తలగది. మిరుగం బూని ఒక వాన పడ్డాక ఇతనాలు వేయనికి సురువు చేస్తే ఏం చేస్తామంటే మేము మన దగ్గర ఉన్న ఎరువు, ఇప్పుడు మేక గొతికెలు కానీ మళ్ళా మన పెంటెరు కానీ జర్రల ఎరువు కానీ ఇవన్నీ ఒక్కత కలిపి సముద్రం ఎరువు అని తయారు చేసిండ్రు మన కేవికోళ్ళు మేము. అయితే అది ఇట్లా ఒక గంప తీసుకొని మన దగ్గర ఉన్న ఇత్తనాలన్నీ అండ్ల కలిపి అది భూమి లోపల మనం ఎదబెడితే ఈ ఎరువులలో ఒకటి జర్రలేరు సలవేస్తుంది. వాటికి మన దగ్గర ఉన్న ఇత్తనము మంచిగా ఉంటుంది. అది గొర్రుతోని మనం పెడితే దానికి మంచిగా మొలకెత్తుతుంది సార్. ఇత్తనం శుద్ధి అని కూడా చేస్తాం. ఎందుకంటే దాన్ని ఆవు మూత్రంతో ఆ ఇత్తనాలు విన దాంట్లో ఇట్లా రుద్దుకొని చేస్తే దానికి మిడత కొట్టకుండా, దానికి వేరే పురుగు తినకుండా ఆకులకు అట్లా మంచిగా. అయితే సార్ ఇప్పుడు మేము ఇక్కడ పెడతాం కదా, చాలామంది అంటారు మీరు ఇంత ఓపిక ఉన్నది, ఈ గంపలలో పెడతారు, ఈ గుమ్ములలో పెడతారు మీరు అని అంటారు సారు. ఈ గంపల గుమ్ములలో పెడితే ఇతనం ఖరాబ్ కాదన్నమాట. దానికి దాసి పెట్టినట్లు ఉంటుంది, మూసి పెట్టినట్లు ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు అల్లుతారు గుమ్ములు, ఎలుగోయలు అమ్ముతారు, మళ్ళీ అలుగోలు అల్లుతారు. ఈ గుమ్ములన్నీ గంపలు గుమ్ములు అల్లినాక వాళ్ళకి దగ్గరికి వెళ్ళి తెచ్చి ఒక 2-3 పూతలు పెట్టి పెండతోని మంచిగా అలకాలి సార్. ఎవడైనా దాచిపెట్టుకోనని మేము చెప్తాం. ఇట్లా వాళ్ళకు మంచిగా ఇట్లా పూత పెట్టి అలుకుతామన్నమాట 2-3 సార్లు. అలికినాక దానికి ఎండినాక మంచిగా దాని లోపల బూడిది యాపాకేసి నువ్వు వడ్లు పెట్టుకొనవచ్చు, అందులో జొన్నలు పెట్టుకొనవచ్చు, మళ్ళీ తోగాళ్ళు పెట్టుకొనవచ్చు, పెసాళ్ళు, మినుములు ఇట్లా రకరకాలు కూడా మెత్తేసుకొనవచ్చు. ఈ గుమ్ములలో గంపలలో మెత్తేసి పెడితే ఖరాబ్ కాకుండా ఉంటుంది ఇతనము. ఇప్పుడు సంచులలో మనం పోసి పెడితే అది గాలికి ఉన్నట్లనే ఉంటుంది ఇతనం. ఏమైనా పురుగైనంటే దాన్ని మళ్ళీ తీసి సంచి తీసి ఎండకేస్తారు అప్పుడప్పుడు. అట్లా ఇతనంకు ఎండ తలగకూడదు. లోపల ఈ ఇతనాలకు ఎండ తలిగి లోపల పిండి అవుతుంది. అది అట్లా మొలికెత్తది అన్నమాట. ఇతనాలకు ఎప్పుడంటే అప్పుడు ఎండేయకూడదు. సంచులలో ఉంటే మరి ఏం చేస్తారు ఆడపిల్లలు, దీనికి పురుగు వచ్చిందని ఆకిట్లో వాడేస్తారు మళ్ళీ. అట్లా అది ఎండ తలిగి కొంత మొలక లేవదన్నమాట. ఇట్లా గంపల్లో గుమ్ములలో పెడితే మంచి మొలకెత్తుతుంది అన్నమాట. అట్లని గుమ్ములల్లో గంపలల్లో దాచి పెడతాం. ఇట్లా చూసి ఎవడన్నా మెత్తేసుకోనని చాలామందికి ఇట్లా చెప్తాం సార్. అయితే ఈ ఇతనాల రూము ఎందుకు ఇట్లా కట్టినామంటే ఇది కూనబోకే సలువ ఉంటుంది, చెక్కతోనున్నది. ఇవి గోడలు అన్నమాట, గోళాల గోడలు ఇక్కడ ఉన్నాయని. ఈ గోళాల గోడ మీదగిన ఒక పాట ఉన్నది మాకు. అయితే ఈ రంధ్రాలు ఉన్నాయి కదా చిన్న చిన్నగా, ఆ రంధ్రాలకు వెళ్ళి గాలి పోతుంది లోపలికి. ఈ కూనబోకెతోని సలువ ఉన్నదన్నమాట. ఇప్పుడు ఎండాకాలము ఎండ వేడి ఎక్కువ ఉన్నది కదా మనకు, ఈ కూనబోకెతోని చల్లగా ఉంటుంది లోపల, బాగుంటుంది. ఈ చలికాలము వానాకాలము జర ఎక్కువ సలువ ఉంటుంది కదా, అప్పుడు ఏం చేస్తుంది ఈ కూనబోకె ఈ మన కట్టెతో ఏమవుతుంది అంటే మనకు ఎచ్చగుంటుంది అన్నమాట. ఇప్పుడేమో చల్లగా ఉంటుంది ఎండాకాలము, అప్పుడేమో ఎచ్చగా ఉంటుంది. అట్లా అని ఇది ఇతనాల రూముకు ఇట్లుంటే బాగుంటుంది. ఇట్లా కట్టుకుంటే ఈ కట్టకం ఇట్లా మంచిగా ఉంటుంది.